మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరలక్ష్మి వ్రతం 2వ శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక్క నిమిషంలో దరిద్రం బయటకు పోతుంది. మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి నోట్ల కట్టలను ఇస్తుంది. కష్టాలు పోతాయి. దరిద్రదేవత మీ ఇంటిని వదిలి పారిపోతుంది. మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పాపాలన్నీ పోతాయి. మహాపుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పత్తిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు సంవత్సరమంతా అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవియే నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు అందరూ తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రత కథని ఒక్కసారైనా వినాలి. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో
గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మీ వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మీ వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అలాగే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రమ్యమైన కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పాచికలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది. పరమశివుడు పరాజితుడైనాడు. కానీ నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరూ కూడా సమీపమున ఉన్న చిత్రలేమిని న్యాయమడుగగా శివుడి మీద భక్తి ఉన్న అతడు శివుడే గెలిచాడు అని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకుని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మీ వ్రతమును చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందెదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారము కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసులు వచ్చి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు.
చిత్రనేమి అప్పుడు అప్సరసల దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనది అని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడటం వలన అతనికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్టి వ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశాడు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ చిత్రనేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రత మహిమ వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమునికి చెప్తాడు. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపం. వరం అంటే కోరిన కోర్కెలు, లక్ష్మి అంటే సిరి సంపదలకు అధిదేవత. భక్తులు అడిగిన వెంటనే వరాలను ప్రసాదించే కరుణామయి కాబట్టే ఆమెను వరలక్ష్మీదేవి అని పేరు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ తల్లిని ఆరాధించడం సంప్రదాయం. వరలక్ష్మీదేవి రూపం అత్యంత ప్రశాంతమైనది మరియు మంగళకరమైనది. ఆమె ఎర్రటి పట్టుచీర కట్టుకుని వికసించిన పద్మం మీద ఆసీనురాలై 4 చేతులతో మనకు దర్శనమిస్తుంది. ఆ తల్లి 4 చేతులు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలకు ప్రతీకలు. చేతులలో పద్మాలను ధరించి ఒక చేతితో అభయాన్ని, మరో చేతితో వరాలను ప్రసాదిస్తూ తనను నమ్ముకున్న వారిని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈ దేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను అంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను ఒకేసారి పూజించిన అపారమైన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ మాంగళ్య బలం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం ఈ తల్లిని ప్రార్థిస్తారు. వరలక్ష్మీదేవిని స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థించేవారి ఇంట ఎప్పటికీ దారిద్ర్యం దరిచేరదని, ఆమె అనుగ్రహంతో ఇల్లు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో తులతూగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం భక్తితో ఏరి సమర్పించినా ఆ తల్లి సులభంగా ప్రసన్నరాలై వరాలను కురిపిస్తుంది. అలాగే ఈరోజు వరలక్ష్మీదేవి ఒక స్త్రీకి ఒక ముత్తైదువ రూపంలో కనిపించి ఏం చెప్పిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఎలాంటి కష్టాలున్నా ఆ అమ్మవారే వచ్చి తీరుస్తారు. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకానొక ఊరిలో అనురాధ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె స్వభావం చాలా నెమ్మది, ఎప్పుడూ దైవచింతనతో గడుపుతూ ఉండేది. అనురాధ భర్త పేరు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులు సరస్వతి మరియు విశ్వనాథం. ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. ఎంత పేదరికమంటే రోజు గడవడమే వారికి గగనమైపోయేది. ముసలివారైన సరస్వతి, విశ్వనాథన్ దంపతులు వయసు పైబడటంతో ఏ పని చెయ్యలేక ఇంట్లోనే ఉండేవారు. ఆ కుటుంబ భారమంతా శ్రీధర్ భుజాల మీదనే ఉండేది. శ్రీధర్ ఒక చిన్న పాత ఇనుప ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకుచ్చేవాడు. అనురాధ ఎన్ని కష్టాలు ఉన్నా భగవంతుడి మీద భారం వేసి ఉన్నంతలో ఇంటిని చక్కదిద్దుకునేది. ఒకరోజు ఉదయం పూట సరస్వతి చాలా దిగులుగా కూర్చుని ఉండటం అనురాధ గమనించింది. అత్తయ్యగారి ముఖంలో ఉన్న ఆవేదనను చూసి ఉండబట్టలేక, ఏమైంది అత్తయ్యగారు, ఎందుకంత భారంగా నిట్టూరుస్తున్నారు, మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి అని అడిగింది. అప్పుడు సరస్వతి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, ఏం చెప్పమంటావమ్మాయి, మన రాత ఇలా ఉంది. మొన్నటి వరకు మీ మామయ్య గారు కూడా ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి 4 డబ్బులు తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. మంచం దిగలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో సంపాదించేది కేవలం శ్రీధర్ ఒక్కడే. అతని చిన్న జీతంతో 4 మనుషులం ఎలా బ్రతకాలి? అద్దె కట్టాలి, మందులు కొనాలి, కడుపు నిండా తిండి తినాలి. ఇవన్నీ తలుచుకుంటే గుండె చెరువవుతుంది అని తన ఆవేదనను వెళ్ళగక్కింది. అప్పుడు అనురాధ అత్తగారిని ఓదారుస్తూ, అత్తయ్యగారు, కష్టాలనేవి ఎవరికీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. మనకు కావాల్సింది కాస్త ఓపిక, దైవం మీద నమ్మకం.
పోనీ నేనైనా బయట ఏదైనా పని వెతుక్కుంటాను, ఎక్కడైనా ఇంటి పను వంట పను దొరుకుతుందేమో చూస్తాను అంది. దానికి సరస్వతి నిరాశగా, ప్రయత్నం చేయలేదని కాదు అమ్మాయి, ఈ రోజుల్లో చదువు లేని వారికి, నైపుణ్యం లేని వారికి పనులిచ్చేవారు ఎవరున్నారు? చుట్టుపక్కల అడిగినా ఎవరూ పనివ్వడానికి ముందుకు రావడం లేదు. అంతా మన దురదృష్టం అని నిట్టూర్చింది. అనురాధ సరేనని అత్తగారికి ధైర్యం చెప్పి పనుల్లో పడింది. మరోవైపు శ్రీధర్ రోజూలాగే తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసి ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఆ రోజు నెల ఆఖరు కావడంతో జీతం వస్తుందని, ఇంటి అవసరాలు తీరుతాయని అతనికి చిన్న ఆశ. రోజంతా చెమటలు చిందేలా కష్టపడ్డాడు. సాయంత్రం కాగానే జీతం డబ్బుల కోసం ఫ్యాక్టరీ మేనేజర్ ప్రసాద్ గద్ది వద్దకు వెళ్ళాడు. ప్రసాద్ శ్రీధర్ చేతిలో నెల జీతం పెడుతూ మొహం చాటేస్తూ, శ్రీధర్, ఇది నీ నెల జీతం. ఇక రేపటి నుండి నువ్వు పనికి రానవసరం లేదు. కంపెనీ పై అధికారులు పాత వర్కర్లందరినీ తీసేసి కొత్త యంత్రాలను, వాటిని నడిపే కొత్త వారిని నియమించుకోవాలని పై అధికారులు నిర్ణయించారు. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, నేను కూడా నిస్సహాయుణ్ణి అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీధర్ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. చేతిలో ఉన్న జీతం డబ్బులు వణుకుతుంటే, అయ్యా, అలా అంటే ఎలా? నా కుటుంబమంతా నా ఈ చిన్న ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. నా తల్లిదండ్రులు వృద్ధులు, భార్య ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను రోడ్డును పెడితే మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు? దయచేసి నన్ను పనిలో ఉంచుకోండి, ఎంత కష్టమైనా చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రసాద్ వినలేదు. క్షమించు శ్రీధర్, నేనేమీ చేయలేను. ఇప్పటికీ అందరికీ నోటీసులు ఇచ్చేశారు, నువ్వు వెళ్ళొచ్చు అని కఠినంగా చెప్పేశాడు. శ్రీధర్ భారమైన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖం చూడగానే అనురాధకు ఏదో జరిగిందని అర్థమైపోయింది. ఏమైందండి, అంత దిగులుగా ఉన్నారు? జీతం రాలేదా? ఇంటి అద్దె గురించి యజమాని ఇక్కడికి వచ్చి వెళ్లారు అని అడిగింది. అప్పుడు శ్రీధర్, జీతం వచ్చింది అనురాధ, కానీ నా ఉద్యోగం పోయింది. రేపటి నుండి నేను ఖాళీ. నాతో పాటు పాత వాళ్ళందర్నీ తీసేశారు. ఇప్పుడు మా నాన్న మందులకు, మన తిండికి డబ్బులెక్కడి నుండి వస్తాయి అని ఆవేదనతో అన్నాడు. ఆ మాటలు విన్న సరస్వతి, విశ్వనాథం హతాశులయ్యారు. ఉన్న ఒక్క ఆధారం పోవడంతో ఆ ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది. శ్రీధర్ తెచ్చిన ఆ కొద్దిపాటి జీతంతో ఇంటి అద్దె కట్టేశారు. మిగిలిన కొద్ది డబ్బుతో కొంత బియ్యం, పప్పులు కొన్నారు. ఆ ఉన్నదాంతోనే పొదుపులా గడపాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. శ్రీధర్ రోజు పొద్దున్నే లేచి ఊరంతా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. కానీ ఎక్కడా అవకాశం దొరకడం లేదు. ఈ క్రమంలో విశ్వనాథం ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు రాత్రి ఆయనకు విపరీతమైన దగ్గు మొదలైంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. సరస్వతి కంగారు పడుతూ, ఓయ్, వింటున్నారా? మీ ఆరోగ్యం మరీ పాడవుతోంది, ఇలా అయితే ఎలా అని ఏడ్చేసింది. వెంటనే ముందుకు వచ్చి, అత్తయ్యగారు, మావయ్య గారిని ఇలా చూడలేం. వీధి చివర ఒక చిన్న ధర్మాస్పత్రి ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం పదండి అంది. దానికి విశ్వనాథం నీరసంగా, ఆస్పత్రికి వెళ్తే డబ్బులవుతాయి కదమ్మా, మన దగ్గర ఏమున్నాయని అన్నాడు. పర్వాలేదు మావయ్య గారు, అక్కడ డాక్టర్ గారు చాలా దయామయుడు, పేదవారికి ఉచితంగానే చూస్తారు. ముందు మీది రండి అని బలవంతంగా ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు విశ్వనాథంని పరీక్షించి అనురాధతో ఇలా అన్నారు. అమ్మా, మీ మావయ్య గారికి పెద్ద జబ్బేమీ లేదు, కానీ ఆయన శరీరం చాలా నీరసంగా ఉంది. కనీస పోషకాహారం కూడా అందుతున్నట్లు లేదు. ఈ వయసులో 3 పూటలా కడుపు నిండా పౌష్టికాహారం తీసుకోవాలి. అలా అయితేనే ఆయన కోలుకుంటారు. మందుల కంటే ముందు ఆయనకు మంచి తిండి ముఖ్యం అని చెప్పారు. ఆ మాటలు విన్న అనురాధ మనసు చివుక్కుమంది. తమ దగ్గర ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితిలో 3 పూటలా పౌష్టికాహారం ఎలా పెట్టగలమని బాధపడింది. ఆస్పత్రి నుండి వస్తుండగా, అత్తయ్యగారు, మీరు మావయ్య గారిని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నేను బజారులోకి వెళ్ళి కాస్త కూరగాయలు తీసుకొని వస్తాను అని చెప్పి వారిని పంపించేసింది. తన దగ్గరున్న కొద్దిపాటి చిల్లర నాణ్యాలను పట్టుకుని మార్కెట్కు వెళ్ళింది. కానీ అక్కడ ధరలు చూసి ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆ కొద్ది డబ్బుకు ఒక పూటకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. ఏమి చేయలేక ఖాళీ చేతులతో వెనుతిరిగింది. దారిలో నడుస్తుండగా అనురాధ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. దేవుడా, మాకెందుకీ పరీక్ష? నీ మీద భారం వేసి బతుకుతున్నాం కదా, కనీసం మా మావయ్య గారికి మంచి తిండి పెట్టే మార్గం కూడా చూపవా అని మనస్సులో వేడుకుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఒక తేజోవంతురాలైన స్త్రీ కనిపించింది. ఆమె రూపం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. ఆమె అనురాధ దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఎందుకంతగా బాధపడుతున్నావు? నీ కళ్ళలో ఏదో తెలియని ఆవేదన కనిపిస్తోంది అని అడిగింది.
అనురాధ ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, మీరెవరూ నాకు తెలియదు, కానీ నా కష్టాలు చూసి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను అంటూ తన ఇంటి పరిస్థితిని, భర్త ఉద్యోగం పోవడాన్ని, మావయ్య అనారోగ్యాన్ని వివరించింది. అప్పుడా స్త్రీ చిరునవ్వుతో, చూడు తల్లి, కష్టసుఖాలు అనేవి చక్రంలా తిరుగుతూ ఉంటాయి. గత జన్మ కర్మల వల్ల కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కానీ దైవ కృప ఉంటే ఏ కర్మైనా తొలగిపోతుంది. నువ్వు భక్తిపరుదాలివని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. నువ్వు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవిని శరణు వేడుకోవాలి అని చెప్పింది. అమ్మా, నేను రోజూ పూజ చేస్తాను, కానీ దారిద్ర్యం వదలడం లేదు అని అనురాధ అంది. అప్పుడా స్త్రీ, ముందుగా రాబోయే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పూర్వం చారుమతి అనే ఒక సాధ్వికి అమ్మవారు స్వయంగా కలలో కనిపించి ఈ వ్రత విధానాన్ని చెప్పారు. ఆ వ్రతాన్ని భక్తితో చేస్తే ఎంతటి దరిద్రమైనా తొలగిపోతుంది. వ్రతం రోజున కలశం ఏర్పాటు చేసి అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించు. నీ దగ్గర ఉన్నదాంతోనే నిరాడంబరంగా చేసినా అమ్మవారు మెచ్చుకుంటారు. పూజ తర్వాత కనీసం 2 ముత్తైదువులకు వాయనమివ్వు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని వివరించింది. అంతా చెప్పి ఆ స్త్రీ మాయమైపోయింది. అనురాధకు ఆ మాటలు విన్నాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి అత్తగారితో ఈ విషయం చెప్పింది. సరస్వతి కూడా, అవునమ్మా, మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆ తల్లిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు, అలాగే చేద్దాం అంది. శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇంట్లో ఏమీ లేకపోయినా అనురాధ తన దగ్గర ఉన్న చిట్ట చివరి కొద్దిపాటి డబ్బుతో ఒక కొబ్బరికాయ, కొన్ని తమలపాకులు, 2 అరటిపండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు శుభ్రం చేసి ఒక పీట మీద బియ్యం పోసి రాగి చెంబుతో కలశం పెట్టి ఆ కొబ్బరికాయను అమ్మవారి ముఖంలా భావించి అలంకరించింది. ఆమె దగ్గర బంగారు నగలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. అయినా సరే ఎంతో భక్తితో తన దగ్గర ఉన్న సాదాసీదా పూలతో పూజ చేసింది. తల్లి వరలక్ష్మి, నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ 2 పండ్లు నా నిష్కల్మసమైన భక్తి తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను. మా ఇంటి దరిద్రాన్ని దూరం చేయి తల్లి అని కన్నీళ్లతో ప్రార్థించింది. పూజ పూర్తయింది. కానీ వాయనం తీసుకోవడానికి ఎవరూ రాలేదు. తమలాంటి పేదవారి ఇంటికి వాయనం తీసుకోవడానికి ఎవరు వస్తారులే అని అనురాధ బాధపడింది. తన అత్తగారికి ఒక వాయనమిచ్చింది, కానీ నియమం ప్రకారం మరొకరికి ఇవ్వాలి. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అనురాధ వెళ్ళి తలుపు తీయగా మార్కెట్ దారిలో కలిసిన ఆ అందమైన స్త్రీ నిలబడి ఉంది. అనురాధ ఆనందానికి అవధులు లేవు. అమ్మా, మీరు వచ్చారా? ఎంత మంచి పని చేశారు. మీరే నాకు ఈ వ్రతం గురించి చెప్పారు. ఇప్పుడు మీరే వాయనం తీసుకోవడానికి వచ్చారు. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆ స్త్రీ లోపలికి వచ్చి పూజని చూసి సంతోషించింది. అనురాధ ఎంతో భక్తితో వాయనాన్ని ఆ స్త్రీకి సమర్పించింది. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ స్త్రీ రూపం ఒక్కసారిగా మారిపోయింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి సర్వాభరణ భూషితయై దర్శనమిచ్చింది. ఆ తేజస్సును చూడలేక అందరూ కళ్ళు మూసుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మవారు ప్రసన్నంగా, బిడ్డ అనురాధ, నీ భక్తికి నేను మెచ్చాను. లోకమంతా ఆడంబరాల కోసం, గొప్పల కోసం వ్రతాలు చేస్తుంటే నువ్వు కటిక దరిద్రంలో ఉండి కూడా నాకు మనసును అర్పించావు. ఇక నుండి మీ ఇంట్లో కరువు అనే మాట వినిపించదు. మీ భక్తికి మెచ్చి నేను ఇచ్చే వరాన్ని స్వీకరించు అని పలికింది. అమ్మవారు అదృశ్యమవ్వగానే ఆ చిన్న పూరి గుడిసె కాస్త వెలుగులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ధనధాన్యాలు, బంగారు నాణేల రాసులు దర్శనమిచ్చాయి. శ్రీధర్కి పాత ఫ్యాక్టరీ కంటే పెద్ద సంస్థలో ఉన్నత ఉద్యోగం వచ్చింది. విశ్వనాథం ఆరోగ్యం తక్షణమే కుదుటపడింది. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులన్నీ ఒక్క క్షణంలో మటుమాయమైపోయాయి. అనురాధ భక్తి వల్ల ఆ పేద కుటుంబం సిరి సంపదలతో తులతూగింది. అప్పటి నుండి ఆ ఊరిలో అందరూ భక్తితో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. దేవుడు కోరుకునేది కేవలం భక్తిని మాత్రమే, ఆడంబరాలను కాదు అనే సత్యాన్ని ఆ గ్రామం గ్రహించింది. అనురాధ మరియు ఆమె కుటుంబం సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడిపారు. ఈ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి వారిలో స్థిరంగా ఉంటుందో తెలిపే ఈ చిన్న కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు దరిచేరవు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ప్రజలలో
ఎంత భక్తి ఉంది, ఎంత భక్తి పెరిగింది. అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని, నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి అని అన్నాడు. ఆ తరువాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీమాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీతో, దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలు అయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి లక్ష్మి, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్ధురాలు రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో అలా అంటుంది. కానీ ముసలమ్మ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోయాకనే నేను వస్తాను అని అంటుంది. ఓస్, ఇంతేనా తల్లి, నేనిప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు గ్రామాధికారి. ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు
ఒప్పుకుంటున్నారా? నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ అయితే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవలసింది ఏమిటి అంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలబడదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. మరి లక్ష్మీదేవి రాము అనే ఒక వ్యక్తిపై కోపగించుకుని, రాము, మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతోంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మ, నీవు వెళ్తూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చినా కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి రాముని దీవించి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న రాము భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్నేమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. దాంతో ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత రాము దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి తన భక్తురాలిచ్చిన గాజులను తన చేతులకి ఎలా తొడుక్కుందో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, కష్టాలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఒకానొక ఊరి చివరన ఎప్పుడూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించే ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో శివయ్య, అతని భార్య గౌరీ నివసిస్తూ ఉండేవారు. శివయ్య వృత్తిరీత్యా ఒక గాజుల వ్యాపారి. వ్యాపారి అనడం కంటే తన చేతులతో కష్టపడి గాజులు తయారు చేసి ఊరూరా తిరిగి అమ్ముకుని ఒక సామాన్య పేదవాడు అనడం కరెక్ట్. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ మట్టి కులిమి ముందు కూర్చొని రంగురంగుల గాజులను ఎంతో అద్భుతంగా తయారు చేసేవారు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం ఇలా రకరకాల రంగుల్లో వాళ్ళు చేసే గాజులు చూస్తుంటే ముచ్చటేసేది. కానీ పాపం వాళ్ళ తలరాత మాత్రం ఆ గాజుల్లా రంగులమయంగా లేదు.
కటిక దారిద్ర్యంతో నిండిపోయి ఉంది. ఒకరోజు ఉదయం శివయ్య ఎంతో దిగులుగా కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అది గమనించిన అతని భార్య గౌరి చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టి అతని దగ్గరికి వచ్చి, ఏమండి, ఏంటి ఉదయం నుంచి అలా ఒకటి ఆలోచిస్తున్నారు? ముఖం చూస్తేనే అర్థమైపోతోంది ఏదో పెద్ద బెంగ పెట్టుకున్నారని. అసలు ఏమైంది అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. అప్పుడు శివయ్య నిట్టూరుస్తూ, ఏం లేదు గౌరీ, పండగ దినాలు దగ్గర పడుతున్నాయి కదా, వ్యాపారం కొంచెమైనా బాగుంటుందని ఆశపడ్డాను. కానీ ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద బజార్లో ఆ పెద్ద పెద్ద గాజుల వ్యాపారులు నాలాంటి పేదవాడిని అడుగు పెట్టనిస్తారా చెప్పు? వాళ్ళకి డబ్బు బలం, మనుషుల బలం ఎక్కువ. నాబోటి వాడక్కడికి వెళితే ఏమైనా అఘాయితం చేస్తారేమో అని భయంగా ఉంది. మన చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ పండగకి కూడా మనకు పస్తులు తప్పవేమో అని దిగులుగా ఉంది అన్నాడు. అది విన్న గౌరి చిన్నగా నవ్వి, అంతేనా, దీనికి ఎందుకంతలా బాధపడిపోతున్నారు? మనకెందుకు చెప్పండి? ఆ పెద్ద బజారు, ఆ పెద్ద మనుషుల గొడవ, మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళకి దూరంగా మన ఊరి చిన్న చిన్న సందుల్లోనే అమ్ముకుందాం. మన కష్టాన్ని, మన భక్తిని ఆ పైన ఉన్న లక్ష్మీదేవి చూసుకుంటుంది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు అని ధైర్యం చెప్పింది. గౌరి మాటలు శివయ్యకు కొండంత బలాన్నిచ్చాయి. గౌరికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంటే ఎనలేని భక్తి. ప్రతిరోజు తాను తయారు చేసిన గాజుల్లోంచి అత్యంత అందంగా వచ్చిన మొట్టమొదటి గాజుల జతను తీసి పక్కన పెడుతుంది. ఎంత కష్టం వచ్చినా సరే ఆ మొదటి జతను మాత్రం అమ్మవారికి సమర్పించకుండా అస్సలు వదిలేది కాదు. అమ్మవారే స్వయంగా వచ్చి ఈ గాజులు వేసుకున్నంత ఆనందం కలుగుతుంది నాకైతే అని మురిసిపోతూ ఉంటుంది. అయితే భూలోకంలో నిజమైన భక్తితో సమర్పించిన ఏ వస్తువైనా నేరుగా దేవుడికి చేరుతుందంటారు కదా. గౌరి భక్తి కూడా అలాంటిదే. వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో కూర్చున్న ఉన్న లక్ష్మీదేవి గౌరి సమర్పించిన ఆ అందమైన రంగురంగుల గాజులను తన చేతులకు వేసుకొని మురిసిపోసాగింది. చూసారా స్వామి, నా భక్తురాలు గౌరి తన భర్త శివయ్య కష్టపడి తయారు చేసిన ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో. వాళ్ళు రోజుకు తినడానికి తిండి లేకపోయినా నన్ను మాత్రం మర్చిపోకుండా రోజుకో రంగు గాజులను నాకు కానుకగా పంపిస్తున్నారు. వాళ్ళ నిష్కల్మసమైన భక్తికి నా మనసు కరిగిపోతోంది. ఈ గాజులకు బదులుగా వాళ్ళ దారిద్ర్యాన్ని పారద్రోలి ఏదైనా గొప్ప వరం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని విష్ణుమూర్తితో చిరునవ్వు చిందిస్తూ అంది లక్ష్మీదేవి. మరుసటి రోజు ఉదయం శివయ్య తన బుట్టలో నిండుగా కొత్త గాజులు పేర్చుకుని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాడు. సందులు తిరుగుతూ, గాజులోయ్, రంగురంగుల గాజులు, చేతికి అందమైన మట్టి గాజులు అంటూ కేకలు వేస్తూ వెళ్తున్నాడు. శివయ్య చేసే గాజులు చాలా నాణ్యంగా, చూడముచ్చటగా ఉండటంతో ఊర్లోని ఆడవాళ్లంతా అతని దగ్గర ఎగబడి కొనుక్కుంటున్నారు. భలే ఉన్నాయన్నా నీ గాజులు, పైగా పెద్ద బజార్లో కంటే చాలా తక్కువ ధరకిస్తున్నావు అంటూ ఒక ఆవిడ మెచ్చుకుంటూ డబ్బులిచ్చింది. ఆ రోజు వ్యాపారం భలే జోరుగా సాగింది. సాయంత్రం అయ్యేసరికి బుట్టలోని గాజులన్నీ అయిపోయాయి. జేబు నిండా డబ్బులు వచ్చాయి. ఇంటికి వెళ్ళి గౌరికి డబ్బులిస్తే ఎంత సంతోషిస్తుందో అని పరుగు పరుగున ఇంటి దారి పట్టాడు శివయ్య. కానీ శివయ్య సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అదే ఊరిలో ఉండే వీరబాబు అనే పెద్ద గాజుల వ్యాపారి తన రౌడీలతో కలిసి శివయ్య దారి కాశాడు. వీరబాబుకి ఈ మధ్య వ్యాపారం సరిగ్గా సాగట్లేదు. ఎందుకంటే జనాలు శివయ్య దగ్గర తక్కువ ధరకు మంచి గాజులు కొనుక్కుంటున్నారు. శివయ్యను చూడగానే వీరబాబు కళ్లలో కోపం కట్టెలు తెంచుకుంది. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా మా ఏరియాలో వ్యాపారం చెయ్యొద్దని? నీ వల్ల నా దుకాణానికి గిరాకీ పడిపోతుంది. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ మీద పడ్డాడు. రౌడీలు ఒక్కసారిగా శివయ్యను చుట్టుముట్టి దారుణంగా కుట్టడం మొదలుపెట్టారు. చేతిలో ఉన్న బుట్టను లాగేసి మిగిలి ఉన్న 2-3 గాజుల జతలను కూడా కింద పడేసి కాళ్ళతో తొక్కేశారు. అంతేకాకుండా ఆ రోజంతా శివయ్య కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ లాగేసుకున్నారు. దెబ్బలకి తాళలేక శివయ్య రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. శివయ్యకు మళ్లీ స్పృహ వచ్చేసరికి తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. తలకి బలమైన గాయం అవ్వడంతో కట్టుకట్టి ఉంది. పక్కనే గౌరి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుని ఉంది. శివయ్య కళ్ళు తెరవగానే గౌరి కాస్త కుదుటపడి, చూశావా, ఆ కిరాతకులు నిన్ను ఎంత దారుణంగా కుట్టారో? అసలు నువ్వు ఇంటికి ఎలా వచ్చావో తెలుసా? ఇగో ఈ అమ్మాయే నిన్ను మోసుకుంటూ తీసుకొచ్చింది అని పక్కన నిలబడి ఉన్న ఒక అందమైన, తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువతిని చూపించింది.
ఆ అమ్మాయి పేరు మీనాక్షి. అయ్యా, నేను పక్క ఊరు నుంచి వస్తున్నాను, అనాథను. గుడిలో పని చేసుకుంటూ అక్కడే పడుకుంటాను. దారిలో మీరు రక్తపు మడుగులో పడి ఉంటే చుట్టుపక్కల వాళ్ళను అడిగి మీ ఇల్లు తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పసుపు వేసిన పాలు తాగండి, కాస్త ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని ఎంతో ఆప్యాయంగా పాలిచ్చింది మీనాక్షి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు తల్లి అని శివయ్య అన్నాడు. అప్పుడు గౌరి ఏడుస్తూ, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉన్న డబ్బులు పోయాయి, పండగ వస్తోంది, ఆయనకేమో మంచం పట్టేంత దెబ్బలు తగిలాయి, రేపటి నుంచి వ్యాపారం ఎలా సాగుతుంది అని భయపడింది. అప్పుడు మీనాక్షి నవ్వుతూ, మీరస్సలు భయపడకండి అక్క, అన్నయ్యకు పూర్తిగా నయమయ్యే వరకు మీ గాజులు నేను తీసుకెళ్ళి అమ్ముతాను, నాకు వ్యాపారం చేయడం బాగా తెలుసు అంది. గౌరి మొదట భయపడింది. వద్దు తల్లి, వాళ్ళు చాలా క్రూరులు, నిన్ను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను అంది. కానీ మీనాక్షి పట్టుబడ్డడంతో గౌరి ఒప్పేసుకుంది. మరుసటి రోజు ఉదయం గౌరి రాత్రంతా కష్టపడి చేసిన గాజులను ఒక బుట్టలో పెట్టింది. రోజూలాగే అందులో మొదటి జత తీసి లక్ష్మీదేవి పటాన్ని ముందు పెట్టి దండం పెట్టుకుంది. మీనాక్షి ఆ బుట్టను తలపై పెట్టుకుని నేరుగా చిన్న చిన్న సందుల్లో కాకుండా ఊరి మధ్యలో ఉన్న అతిపెద్ద బజారుకి వెళ్ళింది. వెళ్లడమే కాదు, వీరబాబు దుకాణం ముందే నిలబడి గాజులు అమ్మడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో ఏదో మాయ ఉంది. అందమైన గాజులు, పండగ గాజులు అని ఆమె అరుస్తుంటే బజారులో ఉన్న ఆడవాళ్లంతా మంత్రముగ్ధులైనట్లు ఆమె చుట్టూ చేరిపోయారు. క్షణాల్లో గాజులన్నీ అమ్ముడైపోతున్నాయి. ఇది చూసిన వీరబాబుకు రక్తం ఉడికిపోయింది. తన దుకాణం ముందు ఒక చిన్న పిల్ల వచ్చి గాజులమ్మడం, అందరూ అక్కడే కొనడం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తన రౌడీలను వేసుకుని మీనాక్షి దగ్గరకు వచ్చి, ఏమే, ఎంత ధైర్యముంటే నా దుకాణం ముందే వ్యాపారం చేస్తావే? నిన్న ఆ శివయ్య గారికి దేహశుద్ధి చేశాను, ఇప్పుడు నీ వంతు వచ్చింది, ముందు ఆ బుట్ట తీసి బయటపడేయండిరా అని అరిచాడు. ఒక రౌడీ వెళ్ళి మీనాక్షి పక్కన ఉన్న ఆ గాజుల బుట్టను కాలుతో తన్నబోయాడు. కానీ ఆశ్చర్యం, ఆ బుట్ట నేలకు అతుక్కుపోయింది. ఎంత లాగినా రాలేదు. 5 కలిసి లాగినా ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అది చూసి వీరబాబుకు చెమటలు పట్టాయి. అప్పుడు మీనాక్షి కోపంగా వాళ్ల వైపు చూసింది. ఆమె కళ్లలో ఒక వింతైన తేజస్సు. పేదవాళ్ల పుట్ట కుట్టి రౌడీయిజం చేస్తారా? మీకు తగిన శాస్తి జరగాల్సిందే అంది. అంతే, ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. వీరబాబు, అతని అనుచరులు ఒక్కసారిగా గాలిలోకి లేచారు. నేలకు 5 అడుగుల ఎత్తులో గాలిలో తేలుతూ బొంగరాల్లా గిరగిరా తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తలదిరుగుతోంది, కింద పడలేరు, పైకి పోలేరు. బజారులో ఉన్న జనాలంతా ఈ వింత చూసి ఆశ్చర్యపోయారు. రక్షించండి తల్లి, మమ్మల్ని వదిలేయండి, మా తప్పు తెలిసొచ్చింది, ఇంకెప్పుడు ఏ పేదవాడిని కూలీని ఏమీ అనము, శివయ్య జోలికి ఇంకెవ్వరి జోలికి వెళ్ళము, మమ్మల్ని కిందకి దించండి అంటూ గాలిలో నుంచి ఏడుస్తూ బ్రతిమలాడారు. సరి, మీ మాట తప్పితే రేపు మీ తలకాయలు పగిలిపోతాయి, జాగ్రత్త అని మీనాక్షి అనగాని వాళ్ళంతా ధబేల్మని కింద పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. సూర్యాస్తమయం అయ్యేసరికి మీనాక్షి తిరిగి శివయ్య గుడిసెకు చేరుకుంది. గౌరి చేతిలో ఆ రోజు అమ్మగా వచ్చిన డబ్బుల మూటను పెట్టింది. ఆ మూటలో వాళ్ళు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బుంది. ఇంతలో వీరబాబు తన మనుషులతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చి శివయ్య కాళ్ల మీద పడిపోయాడు. నన్ను క్షమించు శివయ్యన్న, ఇక నుంచి నువ్వు మా బజారులోనే ధైర్యంగా వ్యాపారం చేసుకో, ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనరు అని కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. శివయ్య, గౌరీల ఆనందానికి అవధులు లేవు. అప్పుడు సంతోషంతో గౌరి మీనాక్షి చేతులు పట్టుకోబోయింది. ఆ క్షణంలో గౌరి దృష్టి మీనాక్షి చేతులకున్న గాజుల మీద పడింది. ఒక్కసారిగా గౌరి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ గాజులు మరెవరువో కాదు, ఉదయం తాను స్వయంగా ఎంచుకుని తన పూజా గదిలో సాక్షాత్తు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన గాజులే అవి. ఆ రంగు, ఆ డిజైన్ గౌరికి ఇట్టే తెలిసిపోయింది. గౌరికి అర్థమైపోయింది, తమ కష్టాలు తీర్చడానికి వచ్చింది సాధారణ అమ్మాయి కాదు, సాక్షాత్తు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని. వెంటనే మీనాక్షి పాదాలపై పడిపోయి, తల్లి జగన్మాత, మమ్మల్ని కరుణించడానికి స్వయంగా నువ్వే దిగి వచ్చావా? నీకు చేసిన అలంకారాన్ని నేరుగా చూసే భాగ్యం కలిగింది, నీ నిజస్వరూపాన్ని మాకు చూపించు తల్లి అని వేడుకుంది.
గౌరి పిలుపుతో ఆ చిన్న గుడిసె మొత్తం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. మీనాక్షి స్థానంలో చేతిలో పద్మాలు ధరించి రత్నాలు పొదిగిన కిరీటంతో బంగారు కాంతుల వెదజల్లుతూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చింది. గౌరీ, శివయ్య, మీ నిస్వార్థమైన భక్తి, మీరు పడుతున్న కష్టం నన్ను కరిగించాయి. అందుకే మీకు సాయం చేయడానికి నేను స్వయంగా వచ్చాను. ఇక నుంచి మీకు ఎలాంటి కష్టాలు రావు. మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు, సుఖ సంతోషాలు కొలువై ఉంటాయి అని ఆశీర్వదించి అక్కడికక్కడి అంతర్ధానమైపోయింది. ఆ రోజు నుండి శివయ్య దంపతులు లక్ష్మీదేవి దయతో ఎంతో గొప్ప వ్యాపారులుగా ఎదిగి 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా జీవించారు. చివరిగా ఈ రోజు ఒక ఆవు వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేసిందో తెలిపే ఈ కథను వింటే చాలు. రోగాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మలయగిరి పర్వతాల నీడలో రత్నగర్భ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు. వారి నవ్వులు రత్నాల కన్నా విలువైనవి, వారి అల్లరి సంగీతం కన్నా మధురమైనది. అయితే ఒకానొక రోజు ఆ గ్రామాన్ని ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది. గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. వారి నవ్వులు ఆగిపోయాయి, ఆటలు మూగబోయాయి. వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నిర్లిప్తత ఆవహించింది. శరీరం రోజురోజుకు బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు. దేశంలో పేరు మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కానీ వ్యాధికి కారణం ఏమిటో, దానికి మందు ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోదనలతో నిండిపోయింది. అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త కూడా కాలం చేయటంతో ఒంటరిగా జీవించేది. ఆమెకు తోడు, నీడ, సర్వస్వం గంగా అనే ఆమె ఆవు మాత్రమే. గంగా సాధారణ పశువు కాదు. దాని కళ్ళల్లో అపారమైన కరుణ, చెప్పలేనంత తెలివి కనిపించేవి. పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు. ఊరి పిల్లలందరూ అలా మంచాన పడటం గంగను కూడా తీవ్రంగా కలిచివేసింది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గడ్డి తినిపించిన దృశ్యాలు, తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి. ఊర్లోని పిల్లలకు అలా అవ్వటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడూ దిగులుగా ఉండేది. శ్రావణ మాసం ప్రవేశించింది. ఒకరోజు రాత్రి పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా గంగా తన పాకలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది. అప్పుడు దానికి ఒక దివ్యమైన వాణి వినిపించింది. అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుక. అమ్మవారు ఆ ఆవుతో, గంగా, నీ కరుణ, ఈ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నన్ను కదిలించాయి. ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది. దీనికి విరుగుడు ఒక్కటే. మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయ్ అనే ఒక దివ్య పుష్పం ఉంది. ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు. అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పరోపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు. ఆ వాణి వినగానే గంగ కళ్ళు తెరిచింది. దానిలో ఒక కొత్త శక్తి, ఒక దృఢ సంకల్పం కలిగాయి. ఎలాగైనా ఆ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అది నిర్ణయించుకుంది. కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలదు? అదే అసలైన సవాలుగా మారింది గంగకు. మరుసటి రోజు నుండి గంగ ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి. పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది. ప్రతి ఉదయం గంగ దానంతటా అదే నది వైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడవరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది. అది స్నానం చేస్తున్నట్లుగా అనిపించేది. ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది. అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను, పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఒక మూలకు చేర్చటం మొదలుపెట్టింది. ఒక ఎండిన కొబ్బరి చిప్పను, కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకువచ్చింది. అదే గ్రామంలోని నరసయ్య అనే హేతువాది ఇదంతా చూసి, పార్వతమ్మ, ఆవుకు ఏదో జబ్బు చేసినట్లుంది, వింతగా ప్రవర్తిస్తోంది, దానిని పశువుల వైద్యుడికి చూపించు, ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు.
అలా కొన్ని రోజులు గడిచాయి. వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. గంగ తను శుభ్రం చేసుకున్న పాకలోని ప్రదేశంలో తను తెచ్చిన కొబ్బరి చిప్పను నిలబెట్టి అందులో తన మూతితో నది నుండి నీటిని తీసుకువచ్చి నింపింది. దానిపై మామిడి ఆకులను ఉంచడానికి ప్రయత్నించింది. తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది. కానీ దాని శారీరక పరిమితులు అడ్డు వచ్చాయి. పువ్వులు జారిపోయాయి, నీళ్లు ఒలికిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయింది. ఆ అసహతతో దాని కళ్ళ నుండి నీటి ధారలు కారాయి. ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. తన గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని, అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె గుండె కరిగిపోయింది. పరుగున వెళ్ళి గంగను కౌగిలించుకొని, తల్లి గంగమ్మ, మనుషులమైన మేమే నిరాశతో చేతులెత్తేస్తే నోరులేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఎంతగా తపిస్తున్నావా? నేను నీకు సహాయం చేస్తాను. నీ సంకల్పానికి నేను చేతులవుతాను అనే కన్నీళ్లతో చెప్పింది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక వింత పూజ మొదలైంది. గంగ ముందుండి నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాన్ని చేసింది. గంగ ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వుని కలశానికి అలంకరించింది. గంగ ఎప్పుడు నేల మీద మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది. నైవేద్యంగా గంగ తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు. ఆ పూజలో మంత్రాల హోరు లేదు, కానీ 2 నిస్వార్థ హృదయాల శబ్ద ప్రార్థన ఉంది. పూజ పూర్తయి హారతి ఇచ్చారు. అంతే. ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. మలయగిరి శిఖరం వైపు నుండి ఒక వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి మాయమైంది. ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ, గంగ మాత్రమే చూశారు. అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమైంది. గంగ అమ్మవారు దారి చూపించారు. ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అంది పార్వతమ్మ. అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానం అని అరిచాడు. ఆ శిఖరాన్ని ఎక్కటం ఎవరి వల్ల కాదు. ఈ ముసలి వయసులో నిన్ను నువ్వే చంపుకోవద్దు అని చెప్పాడు నరసయ్య. కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు. ఆమె కర్ర పట్టుకుని బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగ ఆమె ముందు నడవటం మొదలుపెట్టింది. పర్వతారోహణలో అనుభవం ఉన్నదానిలా అది సురక్షితమైన మార్గాన్ని కనుగొంటూ రాళ్ల మధ్య దారి చేసుకుంటూ పర్వతమ్మను నడిపించింది. ఒకచోట పర్వతమ్మ కాలు జారబోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెను కాపాడింది. గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగు పడిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 2 రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఊదా రంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క పువ్వు కనిపించింది. అదే జ్యోతిర్మయ పుష్పం. వారు ఆ పువ్వుని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. నరసయ్య ఆ పువ్వును చూసి నివ్వెరపోయాడు. అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లల నోళ్ళల్లో కొన్ని చుక్కలు వేశాడు. కొన్ని గంటల్లోనే గ్రామం అద్భుతాన్ని చూసింది. పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు. వారిలో చలనం వచ్చింది. వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు. ఆ పిలుపులతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది. గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్లపై పడ్డారు. కానీ ఆమె, ఈ మహిమ నాది కాదు, ఇది మన గంగమ్మ తల్లిది. తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించింది. నరసయ్య గంగ ముందు తల వంచి, తల్లి నన్ను క్షమించు, నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్నే నమ్మాను గాని ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. అసలైన సంజీవిని నీ కరుణ అని అన్నాడు. ఆ రోజు నుండి రత్నగర్భ గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది. ప్రజలు తమ ఇళ్లల్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతి ఇచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు. ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, నిస్వార్థమైన ప్రేమ, కరుణ. ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవటం. గంగ ఒక ఆవు, నోరులేని జీవి చేసిన ఆ మౌన వ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. కాబట్టి ఈ రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో దరిద్రం బయటకు పోతుంది. మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి నోట్ల కట్టలను ఇస్తుంది. కష్టాలు పోతాయి. దరిద్రదేవత మీ ఇంటిని వదిలి పారిపోతుంది. మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
పాపాలన్నీ పోతాయి, మహాపుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు సంవత్సరమంతా అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.